బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి పేర్ని నాని మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ బందర్ తాలూకా పిఎస్ లో వెళ్లారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏవన్గా ఉన్నారు పేర్ని జయసుధ. విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో న్యాయవాదులతో కలిసి స్టేషన్కు వచ్చారు జయసుధ. మేయర్ కారులో పోలీస్ స్టేషన్కు వెళ్లారు జయసుధ. ప్రభుత్వ వాహనంలో రావడంపై విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. విచారణ సమయంలో జయసుధ న్యాయవాదులను అనుమతించలేదు పోలీసులు. సుదీర్ఘ విచారణపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బందర్ తాలూకా పిఎస్ లో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రేషన్ బియ్యం మాయం కేసులో ఏవన్గా ఉన్నారు పేర్ని జయసుధ. విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో తమ న్యాయవాదులతో కలిసి స్టేషన్కు వచ్చారు జయసుధ. మేయర్ కారులో పోలీస్ స్టేషన్కు రావడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ వాహనంలో రావడం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. విచారణ సమయంలో జయసుధ న్యాయవాదులను అనుమతించలేదు పోలీసులు. సుదీర్ఘ విచారణపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పేర్ని జయసుధ ఇటు బందరు తాలూకా పోలీస్ స్టేషన్కి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆమె తమ న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసుల ముందు హాజరయ్యారు పేర్ని జయసుధ. అసలు ఏం జరిగింది రేషన్ బియ్యం అంశానికి సంబంధించి, రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధకు విచారణ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసుల ముందు హాజరయ్యారు. ఆ హాజరైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంక్వైరీ జరుగుతోంది. సుదీర్ఘంగా విచారణ చేపట్టడం మీద ప్రస్తుతం సుదీర్ఘ విచారణకు సంబంధించి ప్రస్తుతం క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రభుత్వ వాహనంలో ఆమె చేరుకున్నారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంతోపాటు సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. పేర్ని జయసుధను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు? ప్రస్తుతం జయసుధ విచారణ అయితే ముగిసింది. తాజాగా ఆమె ప్రస్తుతం తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి అయితే చేరుకున్నారు. వాస్తవంగా కోర్టు ఉన్న నేపథ్యంలో ఆమె బందర్ తాలూకా పిఎస్ నుంచి నోటీస్ అందిన తర్వాత ఆమె చాలా రోజులు అజ్ఞాతంలో వెళ్లారు. ఈ నేపథ్యంలో అటు పేర్ని నానితో పాటు ఇటు పేర్ని జయసుధకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, సోమవారం వరకు అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఆమె ఈ రోజు మధ్యాహ్నం బందర్ తాలూకా పిఎస్ కి అయితే హాజరైన ఆమెకు సంబంధించిన వ్యవహారంలో హాజరవడం ఒక లెక్క అయితే, రెండోది ఆమె వచ్చినటువంటి వెహికల్ కొంత వివాదాస్పదం అవుతుంది. ముఖ్యంగా మేయర్ కారులో పోలీస్ స్టేషన్ రావడం కూడా కొంత వివాదానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 2.5 గంటల పాటు పేర్ని జయసుధను అయితే విచారించి ఆ విచారణ పలు క్లిష్టమైన ప్రశ్నలు విచారణ అధికారి వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం గోడౌన్లో ఇప్పుడు దాదాపుగా 3,700 టన్నుల వరకు రేషన్ బియ్యం పీడిఎఫ్ బియ్యం ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. తాజాగా అటు మంత్రి నారాయణలతో పాటు వీళ్ళంతా కూడా అధికారులు తాజాగా తేల్చింది ఏంటంటే అధికారులు పౌర సరఫరా శాఖ అధికారులు తేల్చింది అంటే దాదాపు 7,000 వరకు బస్తాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డబ్బులు చెల్లిస్తామని ముందుకొచ్చారు. కానీ ఈ కేసులో ఎందుకు ఆ గోడౌన్ లో ఉంచాల్సి వచ్చిందనే దానికి సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తి చేశారు. జయసుధ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో కీలక అంశాలు కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ కేసులో A6 గా చేర్చిన నేపథ్యం ఇప్పుడు ఈ విచారణ తర్వాత మళ్ళీ ఆమె విచారణకి ఎప్పుడైనా పిలుస్తాము హాజరవ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే జయసుధ విచారణ అయితే ముగిసింది. ఆమె ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులకి సహకరించాలని కూడా ఆమెకు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ బందరులో నిల్వ ఉంచినటువంటి అంటే పేర్ని నానికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి గోడౌన్స్ లో పీడిఎఫ్ ఉంచడం తర్వాత అదంతా వివాదం అవ్వడం కేసులు నమోదవడంతో ప్రస్తుతం పేర్ని జయసుధ అయితే విచారణకు హాజరయ్యారు. 2.5 గంటల పాటు అయితే విచారణ కొనసాగించొచ్చింది. రైట్, అంటే దాదాపుగా 2 గంటల పాటు విచారణ జరిగింది నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో. తర్వాత మళ్ళీ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం చర్చ ఏమైనా జరుగుతోందా? దీనికి సంబంధించి పేర్ని వర్గం ఏమంటోంది? అంటే ఈ కేసులో పేర్ని జయసుధ A1 గా ఉన్నారు. A2 గా అక్కడ మానస్ తేజ అంటే మేనేజర్ మానస్ తేజ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆల్రెడీ మానస్ తేజని అదుపులో తీసి విచారించారు. ఈ రోజు పేర్ని A1 ఉన్నటువంటి పేర్ని జయసుధను కూడా విచారించారు. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు సమగ్ర సమాచారం ఆమె నుండి తీసుకున్న సమాచారం, పోలీసు వద్ద ఉన్న సమాచారంతో పాటు మేనేజర్ ఉన్నటువంటి మానస్ తేజ దగ్గర ఆల్రెడీ పూర్తి స్థాయి సమాచారాన్ని డేటా అంతా కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆధారాలతో ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే A1 ఉన్నటువంటి పేరుని జయసుధ నిజంగా అరెస్ట్ చేస్తారా అనే ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో మొన్న దాదాపు 10 రోజుల అజ్ఞాతం తర్వాత బయటకు వచ్చినటువంటి పేర్ని నాని వైసీపీ ఆఫీస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆడవాళ్ల జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని ఆయన స్వాగతించారు. ఆ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగా మహిళ కాబట్టి ఆమె మహిళ పట్ల
నిజంగానే అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఈ కేసులో కీలకం ఉన్నటువంటి ఆమె కేవలం ఆ పేరు నాని భార్య వ్యవహారాలను చూసుకుంటూ కేవలం పేరు నాని తన అనుచరుల ద్వారానే వ్యవస్థ అంతా నడిచి ఉంటుందనేది పోలీసులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ కేసు A6 ఉన్నటువంటి పేరుని నాని కీలక సూత్రధారిగా ఉన్నారు. వ్యవహారం అంతా ఆయన ద్వారానే నడిచింది. గోడౌన్ లో నిర్మాణం చేయడం, గోడౌన్ అద్దె తీసుకోవడం కానీ, గోడౌన్ లో అక్రమ రేషన్ బియ్యాన్ని దాతన వ్యవహారం అంతా పేరు నాని ద్వారా జరుగుతుందని పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. కాబట్టి ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే కనుక A6 ఉన్నటువంటి పేరు నాని వైపు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేయర్ మీద దీనిపైన వివరణ కోరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ అక్యూజ్డ్ ఉన్నారు. కేసులో A1గా ఆమెను చేర్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మాజీ మంత్రిగా మాత్రం ఉన్నారు, మాజీ మంత్రి భార్యగా మాత్రమే ఆమె ఉన్నారు. కానీ ప్రోటోకాల్ పాటిస్తూ మేయర్ వాహనంలో తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఒక చర్చ నడుస్తుంది. దీనిపైన లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మేయర్ పైన ఏమైనా చర్యలు తీసుకోవడం ఆస్కారం ఉంటుందని అంశాన్ని కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఇది రాజకీయంగా కూడా కొంత విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే మేయర్ ప్రభుత్వాలు మారినా మేయర్ అనేవాళ్ళు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు. కానీ ఒక కేసు A1 ఉన్నటువంటి వ్యక్తిని విచారణకి పోలీస్ స్టేషన్ తీసుకురావడం అనేది రాజకీయం కొంత దుమారం అయితే రేగుతుంది. మరి దీనిపైన అటు పొలిటికల్ గా కానీ ఇటు లీగల్ గా ఎలాంటి చర్యలు ఉంటో చూడాల్సిన అవసరం ఉంది. సచిన్. రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఆ డీటెయిల్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. బందరు తాలూకా పిఎస్లో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ చేరుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో A1గా పేర్ని జయసుధ ఉన్నారు. విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో తన న్యాయవాదులతో కలిసి స్టేషన్కు వచ్చారు జయసుధ. మేయర్ కారులో పోలీస్ స్టేషన్కు వచ్చారు. ప్రభుత్వ వాహనంలో రావడంపై విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. విచారణ సమయంలో జయసుధ న్యాయవాదులను అనుమతించలేదు పోలీసులు. సుదీర్ఘ విచారణపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్న అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.